అస్మద్గురుభ్యో నమః. జై గురుదేవదత్త. శ్రీమాత్రే నమః. ఇండియా నెక్స్ట్ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలులు. క్రితంసారి మనం మాట్లాడుకున్న ఎపిసోడ్లో పాండవులు కౌరవులు అంటే రాజకుమారుల యొక్క అస్త్ర విద్య ప్రదర్శనను గురించి మాట్లాడుకున్నాం. చాలా గొప్పగా జరిగింది. దేశ ప్రజలందరూ సంతోషించారు. ఇంత గొప్ప లోకోత్తరమైనటువంటి వీరులు మా భవిష్యత్తు రాజులు అవుతారని. ఆ సందర్భంగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్పెషలైజేషన్ కూడా ప్రదర్శించారు. అంటే క్రితం ఎపిసోడ్లో ప్రస్తావించినట్లు బేసిక్గా ఉన్నటువంటి యుద్ధ విద్యలన్నీ వచ్చు అందరికీ. గదా యుద్ధం అనివ్వండి, విలువిద్య ఉన్నవండి, ఖడ్గచాలనం అంటే కత్తి యుద్ధం, ఇలా శూలం తిప్పడం, ఇలా రకరకాల ఆయుధాలతో రకరకాల యుద్ధ ప్రదర్శనలు చేశారు. అందులో ప్రత్యేకమైనవి ప్రదర్శించారు. ఉదాహరణకి నకులుడు చాలా అద్భుతమైనటువంటి కత్తి వీరుడు. ఇది కాక వర్షం పడుతుంటే కూడా గుర్రాలని చినుకుల్లో తడవకుండా కూడా నడపగల ప్రత్యేక ప్రజ్ఞ ఉన్నది నకులుడికని ప్రతీతి. ఇట్లా దుర్యోధనుడు గదాయుద్ధంలో, భీమసేనుడు కూడా గదాయుద్ధంలో విశేషమైనటువంటి ప్రజ్ఞ సాధించారు. వాళ్ళిద్దరికీ ఒక చిన్న ద్వంద్వ యుద్ధం కూడా జరిగింది. ఇంకా ఆవేశ కాషాయాలు రోషాలు ఎక్కువవుతున్న సమయంలో అశ్వత్థామ వచ్చి వెడదీశాడు. ఆ తర్వాత క్రితం ఎపిసోడ్లో చెప్పినట్టు కర్ణుడు కూడా వచ్చి నాకు అవకాశం ఇమ్మన్నాడు. తను కూడా అతను నేర్చుకున్న అస్త్ర విద్యలన్నీ ప్రదర్శించాడు. ఇదే అవకాశమని దుర్యోధనుడు అతన్ని అక్కున చేర్చుకున్నాడు. ఎందుకంటే అర్జునుడితో ద్వంద్వ యుద్ధం కావాలన్నాడు. అటువంటి అవసరమే లేదు, కేవలం అస్త్ర విద్యా ప్రదర్శన, అది కూడా రాజకుమారులకి ఆ రోజుల్లో ఉన్న ప్రోటోకాల్ ప్రకారము. అయినా మన రాజ్యంలో గొప్ప వీరుడు ఉన్నాడని సంతోషించి కవచకుండలాలు ఉన్నాయి, మహా తేజస్సు కనపడుతోంది. సో అతనికి కూడా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఇతన్ని మన వైపు తిప్పుకొని మన వైపు ఉపయోగించుకుంటే బాగుంటుందని దుర్యోధనుడు తనకి బహుమానంగా వచ్చిన అంగరాజ్యాన్ని కర్ణుడికి ధారపోసి అతన్ని రాజును చేశాడు. ఈ హడావిడి అంతా అయ్యి చివరికి అర్జున కర్ణ ద్వంద్వ యుద్ధం కోరుకునే టైంకి చీకటి పడ్డది. ఆ సంఘటన సన్నివేశం అంతటితో అయిపోయింది. ఇక రాజకుమారులు పెరిగి పెద్ద అవుతున్నారు. ఆ సందర్భంలో ఈ అస్త్ర విద్య ప్రదర్శన అయిన తర్వాత ద్రోణాచార్యుడు శిష్యుల్ని అడిగాడు, ప్రధానంగా కౌరవుల్ని పాండవుల్ని, మీరు నేర్చుకున్నారు విద్యలన్నీ నా దగ్గర, మీ తాతగారు నాకు కావలసినటువంటి అన్ని జీతభత్యాలు అనివ్వండి, భరణం అనివ్వండి, మాన్యాలనివ్వండి, ఏదైనా ఇచ్చారు. కానీ నాకు మీ తరఫు నుంచి ఒక గురుదక్షిణ కావాలి అని అడిగాడు. తప్పకుండా గురువుగారు, మీరు ఇన్ని విద్యలు నేర్పించి మమ్మల్ని నిష్ణాతులు చేశారు, గురు రుణం తీర్చుకోవాలి, ఏమిటో చెప్పండి అన్నారు. ఆయన మనసులో ఒక బలీయమైన కోరిక ఉన్నది. అంతకుముందు మనం చెప్పుకున్నట్లు ద్రోణాచార్యుడు అన్ని దేశాలు తిరుగుతూ నాకెక్కడైనా ఒక కొలువు ఇవ్వండి, నేను అస్త్రశస్త్రాలు నేర్చుకున్నాను అంటే ఎక్కువ మంది ఇవ్వలేదు. వేద బ్రాహ్మణుడు, వేదమే చెప్పాలి కదా. కానీ ఇక్కడ ద్రోణాచార్యుడు వేద విద్య కాకుండా యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. సరే, చివరికి భార్య కృపి ఇచ్చినటువంటి సూచనతో సలహాతో ద్రుపద రాజ్యానికి వెళ్ళాడు. ద్రుపదుడు అతన్ని తెలిసిన గుర్తుపట్టనట్టు నటించి, ఓ బ్రాహ్మణుడా, నీకు ఆవులు కావాలి, ఇతరమైనవి కావాలి అంటే తీసుకో, అంతేగాని నువ్వు నేను స్నేహితులము ఇవన్నీ చెప్పకు అని గర్వంతో అహంకారంతో ఆయన్ని పలచన చేశాడు అందరి ముందు. ద్రోణాచార్యుడికి మనసులో ఉండిపోయింది. ఈరోజు హస్తినాపుర భవిష్యత్ రాజులు రాజకుమారులను తీర్చిదిద్దాడు కనుక ద్రుపదుడికి బుద్ధి చెప్పాలి, నేను కాదు డైరెక్ట్గా నా శిష్యుల ద్వారా, నేనెందుకు, నా శిష్యులు చాలు అన్న ఒక సత్యం లోకానికి తెలియాలి అన్న ఉద్దేశంతో శిష్యుల్ని అడిగారు. మనం క్రితంసారి చెప్పుకున్నాం, దుర్యోధనుడు పాండవుల అభివృద్ధిని ఎదుగుదలను చూస్తున్నవాడు భేదభావంతో ఉన్నాడు. భేదభావం పుట్టించాడు. వాళ్ళు వేరు, మేం వేరు. ఎందుకంటే అంత తెలివి తక్కువవాడేం కాదు. పాండురాజు చనిపోయాడు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, పాండవులు శతశృంగంలో ఉన్నారు. ఇక్కడ మా నాన్నగారు పరిపాలిస్తున్నారు, ఆయన తర్వాత నాదే రాజ్యం
అని డిసైడ్ అయిపోయాడు. కానీ ఎప్పుడైతే పాండవులు హస్తినాపురానికి వచ్చారో వాళ్ళని చాలా ప్రేమగా భీష్మ పితామహుడు, విదురుడు చాలా జాగ్రత్తగా ప్రేమగా కాపాడుతూ పెంచుకుంటూ వచ్చారు. తండ్రి లేని పిల్లలు కదా, ఎంత కష్టం. అందుకని దుర్యోధనుడికి లోపల అసూయ ద్వేషాలు పెరుగుతున్నాయి. తనే నెక్స్ట్ కింగ్డమ్ నాది అని ఖచ్చితంగా విశ్వసించిన వాడికి పాండవుల రూపంలో చొక్కెదురైంది. ఎందుచేత? ధర్మరాజు సుమారు 2 ఏళ్ళు పెద్దవాడు. ఒరిజినల్గా పాండురాజుది రాజ్యం. ఆయన గౌరవం కొద్దో ప్రేమ కొద్దో అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కానీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి అటువంటి ఔదార్యము జనరాసిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని తన గొప్పతనం చూపించుకోవాలి. గురువుగారిని అడిగాడు, మాకు అవకాశం ఇవ్వండి, ద్రుపదుడిని బంధించి తెస్తాము అని. ద్రోణాచార్యుడు అన్నాడు, మంచిది నాయన, ప్రయత్నించండి అన్నారు. వెంటనే తనతో పాటు కౌరవుల్ని, కర్ణుణ్ణి, వీళ్ళందరినీ తన ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళాడు. ద్రుపదుడే సామాన్యమైన వీరుడా, గురువుగారి క్లాస్మేటు. అంటే గురువుగారు ఎంత నేర్చుకున్నారో ద్రుపదుడికి అంత వచ్చు. ఈ వచ్చిన కౌరవులు వాళ్ళు అప్పుడే పాసింగ్ అవుట్ అయ్యారు కదా, ఫ్రెషర్స్ అంటాం మనం మన ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టూడెంట్స్ వాళ్ళని. అలా వాళ్ళని అవలీలగా యుద్ధంలో ఓడించాడు. ఏమీ చేయలేక పారిపోయి వచ్చారు. అప్పుడు అవకాశం పాండవులకు దొరికింది. వాళ్ళు వెళ్ళారు ద్రుపదుడి మీద యుద్ధానికి, గురువుగారు అడిగిన గురు దక్షిణ ఇవ్వటానికి. పాండవుల్ని ఓడించాడు. అర్జునుని ఓడించటం మాత్రం ద్రుపదుడి వల్ల కాలేదు. ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వాళ్ళని ఓడించాడు. కానీ అర్జునుని ఓడించడం చేతకాల. అర్జునుడు భీభత్సమైన యుద్ధం, భీకరమైన యుద్ధం చేసి ద్రుపద మహారాజుని బందీని చేశాడు. చేసి ఆ బందీగా ఉన్న ద్రుపద మహారాజుని హస్తినాపురానికి తీసుకొచ్చి గురువుగారి ఎదుట నించోబెట్టాడు. ఆ రోజు ఏదైతే ద్రుపదుడు పరిహాసం ఆడాడో అదే ప్రకారంగా, అంత నీచంగా కాకపోయినా కొంచెం పరిహాసాలు ఆడాడు. ఎక్కడో చూసినట్టుందే నిన్ను అన్నట్టు. ద్రుపదుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. అర్థమైంది, తను రాకుండా శిష్యుల ద్వారా తనని బంధించి తీసుకొచ్చాడు. ఈ అర్జునుడు సామాన్యమైన వాడు కాదని అర్థమైంది. సరే, అప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు, నీకు నేను స్నేహితుడిని అని నీకు గుర్తులేదు, కానీ నాకు గుర్తుంది. నువ్వు నా స్నేహితుడివి, నా క్లాస్మేట్వి. ఆ మర్యాద నేను పాటిస్తాను, నువ్వు పాటించలేదు. కనుక నీ రాజ్యం నాది. ఈ రోజున పాంచాల దేశం మొత్తం రాజు నాది. నాకు ధారపోశారు గురుదక్షిణగా నిన్ను. నేను అడిగింది గురుదక్షిణ నా శిష్యుల్ని ఇదే కదా, ద్రుపదరాజును బంధించి తీసుకురమ్మని కదా. యుద్ధంలో నిన్ను, నీ సైన్యాన్ని ఓడించి నిన్ను బంధించి ఈరోజు నా శిష్యుడు అర్జునుడు లోకోత్తరమైన భవిష్యత్తులో వీరుడు అవుతాడని చెప్పి నాకు ముందే తెలుసు. అతను నిరూపించాడు ఇది. కనుక అయినప్పటికీ నేను స్నేహభావాన్ని పాటిస్తాను. ఈ పాంచాల దేశాన్ని 2 ముక్కలుగా విడగొడతాను. మిగతా సగభాగం నువ్వు తీసుకో, నీకు ఇస్తున్నాను, దానంగా నేను ఇస్తున్నాను. కొద్దిపాటి గోవులిమ్మంటేనే, ఆవులిమ్మంటేనే పరిహాసం ఆడాడు ద్రుపదుడు. ఇప్పుడేమైపోయింది? దీన్నే ఓడలు బండ్లగును, బండ్లు ఓడలగును అన్న సామెతలు పుట్టాయి. తల ఉంచుకున్నాడు. సగం దక్షిణ పాంచాల దేశాన్ని నాకు, మిగతాది నువ్వు తీసుకో. కాంపిల్యం అనే దానికి, మిగతా దానికి అతన్ని వదిలేశారు. తన కొడుకు అనేటువంటి అశ్వత్థామకి ఇచ్చాడు. అవమాన భారంతో ద్రుపదుడు వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ద్రోణుడి మీద పగబట్టాడు. నన్ను ఇంత అవమానపరుస్తాడా, అందరి ముందు భిక్షం వేసినట్టు నా రాజ్యాన్ని నాకు ఇచ్చాడు. ఎలా? ఈ ద్రోణుడి అంతం చూడటం ఎట్లా? ఆయనకి 2 అర్థమయ్యాయి. ఒకటి, అర్జునుడు అనేవాడు ద్రోణుడితో సహాయంగా ఉన్నంతకాలం శిష్యుడేగా, మరి జీవితాంతం ఆ కృతజ్ఞతాభావం ఉంటుంది. అర్జునుడు అంతటి వీరుడు ద్రోణుడికి శిష్యుడిగా అండగా ఉన్నంతకాలము ద్రోణుని ఏమీ చేయలేము. ఇప్పుడు 2 రకాల ప్రశ్నలు ద్రుపద మహారాజు మనస్సులో పుట్టాయి. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? నా కక్షకి ఏ విధమైన సమాధానం చెప్పుకోవాలి? అందుకని డిసైడ్ చేశాడు. అంటే కేవలం వీరత్వం కాదండి, చాలా కుట్రలు, కుతంత్రాలు రాజనీతిలో చాలా ఉంటాయి. అందుకని ఆయన ఒక క్లారిటీకి వచ్చాడు. ఒకటి, ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి ఎట్టి పరిస్థితుల్లో. అంటే
అటువంటి వాడి చేతనే ద్రోణుడు చావాలి. ద్రోణుడు అంత సామాన్యంగా చావడు, తెలుసు ద్రుపదుడికి. కనుక ఫస్ట్ క్లారిటీ, ఫస్ట్ రిక్వెస్ట్ అంటాం కదా, ద్రోణాచార్యుడిని చంపే కొడుకు కావాలి. అంతకన్నా ముఖ్యమైనది అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కూతురు కావాలి. చూడండి పాలిటిక్స్ ఆ రోజుల్లోనే, అంటే కూతురు ద్వారా అల్లుని వశపరుచుకోవచ్చు. ఆ ఫార్ములా ఇప్పటికీ కూడా నడుస్తోంది. సో ఇవి రెండూ సంకల్పించుకున్నాడు. ఇప్పుడు పిల్లలనైతే కనగలం, కానీ వాళ్ళ రాతల్ని కనగలం లే కదా. కానీ పుత్రకామేష్టి ద్వారా అటువంటి పిల్లల్ని నాకు కలిగించేటువంటి ఋషులు, మహర్షులు, మంత్రవేత్తలు ఉన్నారా అంటూ వెతకడం మొదలెట్టాడు. కేవలం సంతానం కాదు, ప్రత్యేకమైన సంతానం. ఏమి సంతానము? ద్రోణుడిని చంపే కొడుకు, అర్జునుడికి భార్య అవగలిగినటువంటి కూతురు. దీనికోసం వెతుకుతున్నాడు. రాజ్యాలు, ఆశ్రమాలు, ఋషులు. చిట్ట చివరికి కాశీనగరంలో ఇద్దరు అన్నదమ్ములు కనపడ్డారు. మహారుషులు, వేద పండితులు, ఇద్దరు అన్నదమ్ములు. పెద్దవాడి పేరు యాజుడు, చిన్నవాడి పేరు ఉపయాజుడు. యాజుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఓ మహానుభావులారా, మీరు మాకు ఈ విధమైన సంతానాన్ని ఇవ్వండి. ద్రోణాచార్యుడిని చంపే కొడుకు, అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కూతురు కావాలి. యాజుడు అన్నాడు, ఇలాంటివి నేను చెయ్యను, అదేదో నా తమ్ముడు చేస్తాడు, అతన్ని అడగమన్నాడు. ఉపయాజుడిని అడిగాడు. ఉపయాజుడు అన్నాడు, రాజా నీ కోరిక తీరుస్తాను, నేను పుత్రకామేష్టి చేస్తాను, దానికి తగిన తపోశక్తి, సామర్థ్యము రెండు నా దగ్గర ఉన్నాయి. అయితే నాకు ఒక మంచి ఆశ్రమం కట్టుకోవటానికి కాస్త ధన సహాయము, గోవులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం కదా ఈ రోజున, అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమ్మని అడిగాడు. ఒకటేమిటి, 100 ఆశ్రమాలు కావలసినటువంటి ధన సహాయం నేను చేస్తాను, నా కోరిక తీర్చమని అడిగాడు. మంచిది, పద పాంచాల దేశానికి అన్నాడు. వెళ్ళి పుత్రకామేష్టి యాగం మొదలెట్టాడు. మనం చెప్పుకున్న మొట్టమొదటి ఎపిసోడ్లో సత్యవతి, త్రేతాయుగంలో గాది మహారాజు కూతురైనటువంటి సత్యవతి చవ్యనుణ్ణి పెళ్లి చేసుకుని నాకు ఇటువంటి కొడుకు కావాలి అని ఆవిడ అడగటము, అలాగే నా తల్లిదండ్రులు కూడా కొడుకునివ్వండి అని అడిగితే అప్పుడు ఈ రుచీకుడు 2 ప్రత్యేకమైన చెరువులు సృష్టించాడు. మనం డిస్కస్ చేసుకున్నాం. అలా ఇక్కడ కూడా హోమం మొదలైంది. ఏమైంది? ద్రుపదుడు హోమం అంటే మరి పుత్రకామేష్టి యాగం కదా, పక్కన ద్రుపదుడి భార్య కోకిలాదేవి, ఆవిడ కూర్చున్నారు. వీళ్ళిద్దరూ సాగుతోంది యాగం. ఆవిడకు ఉన్నట్టుండి గైనిక్ ఇబ్బందులు మొదలయ్యాయి. కరెక్ట్గా ముహూర్త సమయానికి ఆవిడ బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈయన పుత్రకామేష్టి యాగంలో నిమగ్నుడై ఉన్నాడు. ఆవిడ వెళ్ళింది, మరేం చేయాలి? అప్పుడు కావలసినటువంటి సంతానం ఇద్దరే కదా అడిగింది ద్రుపదుడు. ద్రోణుడిని చంపే కొడుకు, అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కూతురు. దాని సందర్భంగా 2 చెరువులను సృష్టించాడు. ఎలా అయితే త్రేతాయుగంలో రుచీకుడు సృష్టించాడో ఇక్కడ ఉపయాజుడు కూడా 2 చెరువులు సృష్టించాడు. మరి ఆవిడ లేదు. అందుకని ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఆవిడ యూట్రస్ని అగ్నిలో సిమ్యులేషన్ చేయించాడు. సిమ్యులేషన్ అంటే ఒరిజినల్ వన్ ఏదైతే ఉంటుందో సైంటిఫిక్గా దానికి రిప్లికా అంటే సరి సమానమైనది సిమ్యులేషన్. ఉదాహరణకి మనము చిన్నప్పుడు వీడియో గేమ్స్, కార్లు, విమానాలు నడిపుంటాం కదా, అవి నిజమైనవి కావు, కానీ నిజమైన అనుభూతి వస్తుంది. వర్చువల్ రియాలిటీ అంటారు దీని టెక్నాలజీలో. సో ఇక్కడ కూడా ఆ వర్చువల్ రియాలిటీని సృష్టించి ఆవిడ యూట్రస్ని ఇందులో సిమ్యులేషన్ చేసి ఉపయాజుడు ఆ చెరువులను అందులో వేశాడు. చూడండి, ఆ టెక్నాలజీ ఆ రోజునే ద్వాపర యుగంలో ఉన్నది. తద్వారా ఏమైంది, తను స్వంతంగా పిల్లల్ని యూట్రస్లో బేబీ ఫార్మేషన్ అయ్యి పిల్లలు పెరుగుతూ ఉంటారుగా గర్భవతులైనట్టు, కోకిలాదేవికి కూడా అలాగే అయింది. అంటే స్వంతంగా పిల్లల్ని కనిపెంచినట్టు ఆవిడికి సిమ్యులేషన్ అయింది. బాడీలో మార్పులు వచ్చాయి, బ్రెస్ట్లోంచి పాలు పుట్టుకొచ్చాయి. ద్రుపద మహారాజు కూడా తన సొంత పిల్లలన్న ప్రేమ అవాద్యమైంది. మన సొంత పిల్లల మీద ఎలా కలుగుతుందో ఉపయాజుడు ఎగ్జాక్ట్గా అలాగే సిమ్యులేషన్ చేశాడు. ఏమి మంత్రశక్తి, ఏమి తపశక్తి అండి. సో ఈ రోజున తలుచుకుంటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలా ఆ చెరువులని అగ్నిలో వేసిన తర్వాత మహాపరాక్రమవంతుడైనటువంటి దృష్టద్యుమ్నుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఇతను కూడా కవచకుండలాలతో పుట్టాడు, కర్ణుడే కాదు. అది కూడా ఎలా,
ఒక దగదగదగలాడుతున్నటువంటి బంగారు రథం, మొత్తం ఆయుధాలు. ఎందుకంటే టార్గెట్ ఏంటి? ద్రోణాచార్యుని చంపటం. అంటే మహావీరుడు పుట్టాలి, అటువంటి వాడు పుట్టాడు. ఆ తర్వాత మెరిసిపోతూ శచీదేవి అంశతో అక్కడ కృష్ణ అనే అమ్మాయి పుట్టింది. అసలు పేరు కృష్ణ. ద్రుపదుడి కూతురు కనుక ద్రౌపది అయింది. పాంచాల దేశపు యువరాణి కనుక పాంచాలి అయింది. యజ్ఞంలో పుట్టింది కనుక యాజ్ఞసేని అయింది. ఈ 3 పేర్లు ఉన్నాయి ఆవిడికి. అసలు పేరు కృష్ణ, ద్రుపద మహారాజు కూతురు కనుక ద్రౌపది, పాంచాల దేశపు యువరాణి కనుక పాంచాలి, యజ్ఞంలో పుట్టింది కనుక యాజ్ఞసేని. ఈ పేర్లన్నీ వ్యాస భగవానుడు మన కవిత్రయము తెలుగు భారతాల్లో వాడారు. సో ఆ విధంగా ఆ పిల్లల్ని సాధించుకున్నాడు. ఈ లోపల హస్తినాపురంలో పాండవులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు యువరాజును నియమించే వయసు వచ్చింది. భీష్ముడు, విదురుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి, అందరికన్నా పెద్దవాడు ధర్మరాజు. కేవలం పెద్దరికమే కాదు, పెద్దల పట్ల వినయ విధేయతలు. క్రిందసారి ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. కేవలము బలము, పరాక్రమము ఇవొక్కటే సరిపోవు. పెద్దల పట్ల వినయము, గురువుల పట్ల వినయము, సంస్కారము, మంచితనము, అంటే మంచి గుణాలన్నీ అవి ఉన్నవాడే నిజమైన రాణింపు ఉంటుంది. అలా అందరి నోట ధర్మరాజు చాలా సమర్థుడు. ఎందుకంటే ఒరిజినల్గా మరి ధర్మదేవత అంశ కదా, తక్కువ వీరుడేం కాదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆల్ ఇన్ వన్. అప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి అన్ని రకాలుగా ధర్మరాజుని యువరాజుని చేశారు. ఇంకా చూడండి, దాంతో అసలే పాండవుల పట్ల విద్వేషము, అసూయ పెంచుకుంటున్నటువంటి దుర్యోధనుడికి రగిలిపోయింది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో రాజు ధర్మరాజే అవుతాడు, నాకేమీ దక్కదు. అంటే చిన్నప్పటి నుంచి రాజ్యం నాది అనుకున్నవాడు, అతని అభిప్రాయంలో, అతని వ్యూలో ధర్మరాజు వచ్చి లాస్ట్ మినిట్లో తీసుకున్నాడు. అక్కడేమీ కావాలని కుట్ర చేసింది, ఇచ్చింది కాదు. ఒరిజినల్గా పాండురాజుది రాజ్యం. ఎక్స్పాండ్ చేసింది ఆయన, ఎంతో యుద్ధాలు చేసి. వాళ్ళ కన్న కొడుకు పెద్దవాడు అందరికన్నా, ఇటు అన్నదమ్ముల్లో. అందు గుణవంతుడు, పరాక్రమవంతుడు, వినయ సంపన్నుడు. ఎలా అయితే భీష్మ పితామహుడు ఇన్ని రకాలుగా యోగ్యుడో, ఆ తర్వాత ధర్మరాజు అన్ని రకాలుగా యోగ్యుడు. అర్జునుడు తక్కువవాడేం కాదు, కానీ ధర్మరాజు పెద్దవాడు. సో ఆ రోజుల్లో ఉన్న ప్రోటోకాల్స్, ఆ రోజుల్లో ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రకారము పెద్దవాడికి యువరాజ పట్టాభిషేకం చేశారు. పురజనులు చాలా సంతోషించారు. నిజంగా ఇటువంటి మహారాజు మాకు కావాలి, ఈ పిల్లవాడు పెరిగి పెద్దయి దేశాన్ని మమ్మల్ని ఏలాలి, మేము చూసి చాలా సంతోషిస్తాం అని రకరకాలుగా దేశమంతా ఆనందపడుతోంది. కుంతీదేవికి వినపడ్డది ఇవన్నీ, చాలా సంతోషించింది. పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తుంది. తండ్రి లేని పిల్లలు ఎటువంటి కుట్రలు కుతంత్రాలు అవ్వచ్చు. కనుక అందుకే చూడండి, పెంపకం అనే మాట అంటుంటారు కదా, తల్లిదండ్రుల పెంపకం ఎంత ముఖ్యమో. మహాభారతము, రామాయణం ఎందుకు చదువుతామండి? పెద్దల పట్ల విధేయత ఎలా ఉండాలి, వినయం ఎట్లా ఉండాలి. ఈ సందర్భంగా సీతారామ శాస్త్రి గారు రాసిన ఒక పాట గుర్తొస్తుంది. తనదు వారసత్వమును వరసత్వముగా నిడి తనువునిచ్చు తండ్రికి ఇదే వందనం, మమతాను రాగాల కల్పతరువై మంచి చెడు నేర్పించు మొదటి గురువై ముక్కోటి దేవతల ఒక్క రూపున చూపు మాతృ పదపద్మములకి ఇదే వందనం అని రాశారు మహానుభావుడు. ఎంత బాగా రాశాడండి తల్లిదండ్రుల గురించి. సో ఆ తల్లిదండ్రుల పట్ల అటువంటి విధేయత, గురువుల పట్ల వినయము ఆల్ ఇన్ వన్గా ఖచ్చితంగా కనపడ్డాడు ధర్మరాజు. ఇంకా దుర్యోధనుడు డిసైడ్ చేసుకున్నాడు, మేమన్నా ఉండాలి, పాండవులన్నా ఉండాలి. అంటే ఆ విష బీజం మనస్సులో పడిపోయింది. దానికి శకుని మామ, మిగతా వాళ్ళు, దుష్ట చతుష్టయం అంటాం కదా, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. కర్ణుడు అంత డైరెక్ట్గా పాల్గొనకపోయినా ఇక వీళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలలో అతనికి కూడా భాగస్వామ్యం ఉన్నది. ఎందుకంటే రుణపడిపోయాడు. 10 మంది ముందు సామాన్యుడైనటువంటి తనని రాజ్యాధిపత్యం చేశాడు. మంచోచ్చాడు, ఆ స్నేహ ధర్మానికి కట్టుపడ్డాడు. తప్పలేదు అతనికి, తెలుసు అతనికి. చిట్ట చివరికి సంధి సమయంలో కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు కర్ణుడు స్పష్టంగా చెప్పాడు, ఎస్, మేము చేసిన అధర్మాలు ఉన్నాయి కృష్ణ, నాకు తెలియక కాదు, కానీ నేను వివసుణ్ణి అయిపోయాను అంటాడు. అది మనం భవిష్యత్తులో చర్చించుకుందాం. ఇప్పుడు ఇంకా ఈ ధర్మరాజుని ఎలా అవాయిడ్ చేయాలి, పాండవుల్ని ఎలా నాశనం చేయాలన్న తలంపికి వచ్చేశాడు దుర్యోధనుడు. ఈ సందర్భంగా ఇంకా కుతంత్రం ఏం చేయాలి అన్నది ఈ దుష్ట చతుష్టయం సహాయంతో ఎట్లాగైనా పాండవుల్ని చంపేయాలి.
ఎలిమినేట్ చేసేయాలి. ఈ సందర్భంగా అందరి ముందు మంచితనం చాటుతూ రాజ్యసభలో పలికాడు, నాన్నగారు, తాతగారు, విదుర మహాశయ, అన్నగారైనటువంటి ధర్మరాజుని మీరు యువరాజు చేశారు. కానీ మన కౌరవ వంశంలో ఒక నియమం ఉన్నది కదా, భవిష్యత్తు రాజు మన కులాచారము వంశాచారం ప్రకారము వారణావతము అనేటువంటి నగరానికి వెళ్ళి మన కులదేవతలు ఉన్నారు అక్కడ ఉండి కొన్నాళ్ల పాటు ఆ కులదేవతల్ని మన వంశదేవతల్ని పూజించి అన్న సంతర్పణ దాన ధర్మాలు చేసి ఆ క్రతువు ముగించుకోవాలి. అప్పుడు పరిపూర్ణత సిద్ధిస్తుంది కదా. కనుక పినతల్లి అయినటువంటి కుంతీమాతని 5 పాండవుల్ని వారణావతం పంపుదాము. పంపిన తర్వాత వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఎలిజిబిలిటీ వస్తుంది ధర్మరాజుకి అని చాలా గొప్ప ధర్మపన్నాలు పలికాడు. కానీ అతని ఆంతర్యం ఏమిటో విదురుడు బాగా పసిగట్టాడు, భీష్ముడికి అర్థమైంది. కానీ ఎవరూ బయటపడలా. ఇక్కడ దుర్యోధనుడు చేసిన ప్లానింగ్ ఏమిటంటే ఎట్లాగైనా పాండవుల్ని ఆ వారణావతంలో చంపేయాలి. ఎలా? అందుకని చాలా సీక్రెట్ మిషన్స్ అంటాం కదా, అటువంటిది ప్లాన్ చేశాడు. పురోచనుడు అనే ఒకడిని పట్టుకున్నారు. ఎవరండి ఈ పురోచనుడు? వాడొక స్పెషలిస్టు. చాలా చిత్ర విచిత్రమైనటువంటి ఇళ్ళని నిర్మించగలడు. చూడండి సివిల్ ఇంజనీరింగ్ ఎలా ఉందో ఆ రోజుల్లో. అతను వీళ్ళందరూ కలిసి నిర్ణయించుకున్నది ఏమిటంటే పాండవులు అందులో ఉన్నప్పుడు సరైన అదను చూసి వాళ్ళని మంటల్లో, అంటే ఆ ఇల్లుని తగలబెట్టి వాళ్ళని చంపేయాలి. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు. తప్పించుకోవడం కష్టం కదా. ఎలా? మామూలు ఇల్లు అయితే మంట కాలుతున్న వాసన వేడి వస్తాయి కాబట్టి తమను తను రక్షించుకోగలరు వాళ్ళు వీరులు. అసలు వాళ్ళకి అవకాశం అనేదే లేకుండా వాళ్ళని చంపాలి. ఇది కుట్ర. ఈ పురోచనుడు అందరూ కలిస్తే పురోచనుడు చెప్పాడు, యువరాజా అంటే దుర్యోధన మనము ఒక లక్క ఇల్లు నిర్మిస్తాను నేను, అందులో నెయ్యి వెన్న ఇవన్నీ కలిపి. ఏమిటి దానివల్ల అవుతుందంటే చిన్నపాటి మంట చాలు, కళ్ళు మూసి తెరిచే లోపల మొత్తం ఇల్లు దగ్ధమైపోతుంది. అంతే కదా. లక్క దాని సహజ గుణం అది. నెయ్యి వెన్న ఇటువంటివి కలిపి మనం ఇల్లు నిర్మిస్తాను అని చెప్పి అద్భుతమైన ఇల్లు నిర్మించాడు. అక్కడ అటువంటి గృహం లాక్షా గృహము, లక్క ఇల్లు పరిభాషలు ఉన్నాయి. ఈ లాక్షా గృహంలో మొత్తం రెడీ అయిపోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దుర్యోధనుడికి, దుర్యోధన ఇల్లు తయారైపోయింది అని. అప్పుడు ఇంకా మీరు వెళ్ళొచ్చని ముహూర్తం లాంటిది అరేంజ్ చేశారు. కానీ ఎందుకు దుర్యోధనుడు ఈ లేనిపోని వినయాన్ని, ఇంత ఔదార్యాన్ని ధర్మరాజు పట్ల చూపిస్తున్నాడు అన్న అనుమానం ఖచ్చితంగా విదురుడికి భీష్మాచార్యుడికి అర్థమైంది. కానీ ఏం జరుగుతోంది అన్నది పరిపూర్ణంగా అర్థం కాల. సరే, ప్రయాణపు తేదీ దగ్గర పడుతున్నప్పుడు చిట్ట చివరి నిమిషంలో, అంటే ఇంకా రేపో ఎల్లుండో బయలుదేరే విషయంలో అక్కడ జరిగినటువంటి ఈ లక్క ఇల్లు నిర్మాణం గురించి విదురుడికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈరోజు మనం చూస్తుంటాం ఆపరేషన్స్ అవి చేసినప్పుడు, పోలీస్ ఆపరేషన్స్ కానీ మిలిటరీ ఆపరేషన్స్ చేసినప్పుడు ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. సో తనకున్నటువంటి గూఢచారులు వేగుల ద్వారా విదురుడికి ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. అక్కడ లక్క ఇల్లు పురోచనుడు అనేవాడు కట్టాడు అని చెప్పి. కానీ ఈ రిపోర్ట్ వచ్చే టైంకి పాండవుల ప్రయాణం మొదలైంది. సామాన్యంగా మనం చాలా రోజులు ప్రయాణానికి వెళ్తుంటే చూడటానికి చాలామంది వస్తారు, హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా. అందరూ బయట నించున్నారు, రథాలు సిద్ధమయ్యాయి, ఇన్ఫర్మేషన్ లాస్ట్ మినిట్లో వచ్చింది. ఎట్లా చెప్పాలి పాండవులకి? అక్కడ రెడీగా దుర్యోధనుడు మిగతా వాళ్ళందరూ ఉన్నారు, అందరు ఎదురుగా చెప్పలేడు కదా. అక్కడ మిమ్మల్ని చంపటానికి ప్లాన్ తయారైందని ఎందుకు చెప్పకూడదు? అందరి ముందు ప్లాన్ మారిపోతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటారు మా మిలిటరీ పరిభాషలో. దాని అర్థం ఏమిటంటే అవతలవాడు ఒక ప్లాన్ పన్నినప్పుడు అది ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉంటూ కౌంటర్ ప్లాన్ నిర్మించాలి. దానివల్ల ఏమవుతుంది? అవతల వాడికి అనుమానం రాదు. అంటే వాడు వేసిన కౌంటర్కి ఎటువంటి అనుమానం రాకుండా కౌంటర్ ప్లాన్ వేయాలి. దీన్నే కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటారు. అందుకని ధర్మరాజుకి ఏదో విధంగా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎట్లా అందరి ముందు? అందుకని మన కంప్యూటర్ నెట్వర్కింగ్స్లో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అంటారు. అంటే
ఎవరికీ అర్థం కానటువంటి ఒక కోడ్లో మాట్లాడటం ఈరోజు టెక్నాలజీలో పబ్లిక్కి ప్రైవేట్కి అంటారు కంప్యూటర్ నెట్వర్క్స్లో. అట్లా ఈ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ఫార్ములా రకంగా ఒక సూచన ఇచ్చాడు ధర్మరాజుకి. నాన్న అందరూ జాగ్రత్తగా ఉండండి, తల్లిని జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ జనరల్ వాక్యాలు. ధర్మరాజుకి మాత్రమే వినపడేటట్టు మిగతా వాళ్ళకి మాట్లాడటం వినపడటం జరగకుండా, దీన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం కదా. మంత్రస్థాయి, తీవ్రస్థాయి, ఇట్లా ఎలా మాట్లాడాలో అట్లా. ఉదాహరణకి పెద్ద సభ జరుగుతోంది, సభలో అందరికీ వినపడేటట్టు మాట్లాడేవాళ్ళు మైకులో వాటిలో మాట్లాడుతుంటారు. కానీ పక్క పక్కన కూర్చునేవాళ్ళు మీరు చూసారో లేదో వేదిక పైన ఎవరికీ వినపడకుండా వాళ్ళ చెవుల్లో మాత్రమే మాట్లాడుతుంటారు. ఇట్లా రకరకాలుగా మనం చూస్తుంటాం కదా. అట్లా కొంచెం దూరం అందరికీ వినపడాలంటే గట్టిగా మాట్లాడటము, ఇట్లా రకరకాలు ఉన్నాయి. సో మిగతా వాళ్ళకి ఎవరికీ ప్రత్యేకంగా వినపడకుండా విదురుడు ఒక కోడ్ భాషలో ధర్మరాజుకు ఒక సంకేతాన్ని ఇచ్చాడు. హింట్ అంటాం కదా. నాన్న ధర్మరాజా, యుధిష్ఠిర, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కేవలము ఒకే ఒక్క జంతువు తనను తాను రక్షించుకోగలదు, మిగతావన్నీ మాడి మసైపోతాయి అన్నాడు. ఇలా అప్రస్తుతమైనటువంటి వాక్యం విదురుడు ఎప్పుడూ మాట్లాడు కదా. సరే బయలుదేరిపోయారు. ఆ దోవ పొడుగున ధర్మరాజు ఆలోచిస్తున్నాడు. ఏమిటి విదురుడు పినతండ్రి వరసే కదా, ఇలా ఎందుకు మాట్లాడాడు? ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచన ద్వారా అంటే అక్కడ విదురుడికి స్పష్టంగా తెలుసు, పురోచనుడి ద్వారా దుర్యోధనుడు ఇంత ప్లానింగ్ చేశాడు, వీళ్ళని చంపటానికి లక్క ఇల్లుకి పంపిస్తున్నాడు. కానీ ఎక్కడ బయటకు తెలియదు. ఇతనికి తెలిసింది, విదుర మహాశయుడికి తెలిసింది. ఇది పాండవులకి మెసేజ్ ఇవ్వాలి. అందరికీ ఇవ్వలేదండి, కేవలము ధర్మరాజుకి ఇచ్చాడు. ఎందుకు? పెద్దవాడని కాదు, అందరికన్నా బుద్ధి కుశలుడు, చాలా తెలివికేటలు ఉన్నవాడు, అందరికన్నా చాలా సూక్ష్మమైన బుద్ధి ఉన్నవాడు. అంటే ఒక చిన్న హింట్ ఇస్తే పట్టేయగలడు, క్యాచ్ చేయగలడు, దాని అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటని చెప్పగలడు. సో వీళ్ళందరూ ఇందాక చెప్పిన దైవాంశ సంభూతులు కదా, మామూలు యువరాజులు వీరులు కాదు వీళ్ళు. అప్పుడు దోవ పొడుగున వెళ్ళిన తర్వాత దోవలో అనన్య మనస్కంగా ఉన్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. కుంతి అడిగింది, ఏంటి నాయనా ఏమైంది? మధ్యలో ప్రయాణం అవుతుంటుంది కదా. చిట్ట చివరికి ఆలోచించగా ధర్మరాజుకి విషయం అర్థమైంది. ఓహో, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ జంతువు తప్పించుకోగలదు మనకి తెలుసు. నేల మీద బొరియ అంటాం కదా, ఒక గుంత కంత, ఆ బొరియ తవ్వి పందికొక్కు కానీ ఎలుక కానీ సేఫ్గా లోపలికి వెళ్ళిపోతుంది అగ్ని ప్రమాదం జరిగినప్పుడు. అంటే మనల్ని అగ్ని ప్రమాదంలో గురి చేసి చంపటానికి ప్లాన్ జరిగింది కనుక మీరు కూడా ఒక బొరియ లాంటిది తవ్వించుకొని క్షేమంగా బయటపడాలి అన్న ఒక హింటు విదుర మహాశయుడు ధర్మరాజుకి ఇచ్చాడు. చూడండి కోడెడ్ లాంగ్వేజ్ అంటే రాజనీతిలో ఎన్ని ఉంటాయో చూడండి. మహాభారతంలో ఇటువంటి విచిత్రమైన గొప్పదైన విషయాలు ఇలా యక్ష నిక్షిప్తమై ఉంటాయి. సో వాళ్ళు వారణావతం వెళ్ళారు. మొత్తం పాండవులు దిగంగానే భీముడు ధర్మరాజు వీళ్ళందరూ పరిశీలిస్తే చెప్పేశాడు. భీముడు కొంచెం భోజన ప్రియుడు కదా, భోజన ప్రియులకి వాసన అవి అంటే ఇష్టం, వెంటనే చెప్పేశారు డిక్లేర్. వాళ్ళకి అర్థమైపోయింది. ఇల్లంతా లక్కతో కట్టారు, వెన్న నెయ్యి ఇవన్నీ పోసి కట్టారు. చిన్నపాటి మంట తగిలితే చాలు ఏ విధంగా దగ్ధమైపోతాము అన్నది వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. దీనికి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎట్లా చేసుకొని బయటపడాలి దానికి కూడా విదుర మహాశయుడే సహాయం చేశాడు. కనుక వచ్చే ఎపిసోడ్లో ఈ పాండవులు లాక్షాగృహం నుంచి ఎలా బయటపడ్డారు, ఆ తర్వాత వాళ్ళు ఎన్నెన్ని బాధలు పడ్డారు, ఎన్నెన్ని కష్టాలు పడి చివరికి ఎలా విజయం సాధించి హస్తినాపురానికి వచ్చారు అన్నది రాబోయే ఎపిసోడ్లో మనం చర్చించుకుందాము. కృతజ్ఞతలు. భవదీయుడు మాధవపేది కాళిదాస్.